మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని అన్నారు బాలినేని. ప్రజల కోసం ముఖ్యమంత్రిని ఏదైనా అడిగితే బాలినేని అలిగాడు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను అలుగుతానని చెప్పారు బాలినేని. మాగుంట కోసం చాలా పట్టుబట్టినా సాధ్యం కాలేదని, దీంతో సర్దుకుపోయానని చెప్పారు ఆయన. సర్దుకుపోకుంటే పార్టీకి రాజీనామా చేసిండేవాణ్ణని అన్నారు. తనకు చిత్తశుద్ధి ఉంది కనుకే మాగుంటతో పాటు వెళ్లలేదన్నారు. అడుగుతుంటే దానికి ఏం చేస్తారంటే వాసు అలిగాడు అంటారు. నేను అలిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కాదు. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేసి హైదరాబాద్ కూర్చున్నా. నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను. అది ఆలోచించారు. దాన్ని ఒకేకరిస్తారు. వాసు అడిగాడు, వాసు బాగా సీఎం. ప్రజలు జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది? అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నదో చెప్తాను. మనం చిత్తశుద్ధిలో ఉన్నప్పుడు ఎవడు మాట్లాడుతున్నా మనం భయపడాల్సిన పని లేదు. ఒకటే చెప్తాను, నేను పార్టీలో ఉన్నాం. ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో చేసే మనస్తత్వం మనుషులు